హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం లేతగా మేకపోతు మాంసం తీసుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా లేతగా తీసుకొని చేసుకున్నామంటే మటన్ రెడీగా ఉంది. అందులోకి సాల్ట్ వేసుకుంటాము టేస్ట్కి సరిపడా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి 1 స్పూను. ఇందులోకి మసాలా దినుసులు ఎలాచి, సోంపు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, కసూరి మేతి అన్నీ వేసుకున్నా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. మిర్చి పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకున్నా. బిర్యానీ ఆకులు 2-3 వేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు బాగా 1 గుప్పెడంత వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మనకు సరిపడంత ఆయిల్ వేసుకోవచ్చండి. మటన్కి కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది. ఏమంటే మటన్లో కానీ కొవ్వు ఉంటుంది కదా, అది కానీ ఆయిల్ వదులుతుంది. గరిటెతో 1 గరిటె అంత ఆయిల్ వేసుకున్నాను. బాగా ఇది చేత్తో మంచిగా కలిపేసుకుంటామండి. కలిపి 1 హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన పెట్టేశాను. ఇందులో వాటర్ ఏమి వేయకూడదండి. స్టవ్ పైన పెట్టినాక మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నామంటే బాగా 1 హాఫ్ అన్ అవర్ 35-40 మినిట్స్ ఉడుకుతుందండి. ఉడికిందంటే మన మటన్ రెడీ అవుతుంది. కొద్దిగా పసుపు వేసుకున్నా. మంచిగా ఇట్లా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలండి. మీడియం పెట్టి చూస్తే 1 5 మినిట్స్ తర్వాత ఇట్లా వస్తుంది. స్టార్టింగ్లో ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నా ఏం కాదండి. ఇప్పుడు 1 5 మినిట్స్ వరకు ఇంకా మీడియం పెట్టేసుకోవాలి. ఇప్పటికే ఆయిల్ వదిలింది చూడండి, కింద మంచిగా ఆయిల్ వచ్చింది. ఇంకొక 5-10 మినిట్స్ పెట్టామంటే మంచిగా నీళ్ళు వదులుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. దానికండి ఇది వాటర్ వేయకుండా మనం చేస్తాం కాబట్టి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇట్లా మీరు ఒకసారి ఇట్లా చేసి ట్రై చేసి చూడండి. ఒకసారి కలుపుకున్నాము. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకున్నా అంటే మొత్తం 35-40 మినిట్స్ ఉడికిందండి. ఆ మటన్లో నీళ్ళే వదిలి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేసుకున్నామంటే. మనకు ఫ్రైడ్ ఆనియన్ వేసాం కదా, మసాలా కానీ మంచి గ్రేవీ వస్తుంది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అంత టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేసుకున్నారంటే. మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది రైస్లోకి కానీ, చపాతీకి కానీ, వడలు, ఇడ్లీ, దోశ అన్నిటికీ బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. మినపప్పు వడలు చేసుకొని ఇట్లా మటన్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. ఓకే వీవర్స్, బాయ్.